హాయ్ అండి, వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి టిప్ని అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ చూసారు కదా, గిన్నె అనేది బాగా మాడిపోయింది. పాలు పొయ్యి మీద పెట్టేసి మర్చిపోవడం వల్ల ఇలా అడుగు పట్టేసింది. ఇలా మనకి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఏదో ఒక రోజు జరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇలా మాడిపోయిన గిన్నెల్ని మనం క్లీన్ చేయాలంటే చాలా చాలా కష్టం అండి. మనం స్పూన్ తీసుకుని కానీ లేదా స్టీల్ స్క్రబ్బర్తో కానీ అదే పనిగా స్క్రబ్ చేసినా కూడా ఇది అంత ఈజీగా పోదు. కానీ మనం కొంచెం కూడా కష్టపడాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా ఇలా మాడిన గిన్నెల్ని క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే మాడిన గిన్నె ఏదైతే ఉందో అందులో మనం సగానికి పైగా వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా డిటర్జెంట్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అదే క్వాంటిటీలో వెనిగర్ని కూడా వేసుకోవాలి. ఇలా వెనిగర్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అయితే మనం బాగా మరిగించుకోవాలండి. ఇలా బాగా మాడిన గిన్నెల్ని మనం మామూలుగా క్లీన్ చేస్తే టైం అనేది చాలా పడుతుంది. అలాగే మనం స్టీల్ స్క్రబ్బర్ తోటి ఎక్కువసేపు గీకుతూ స్క్రబ్ చేస్తాం కాబట్టి గిన్నె కూడా బాగా గీతలు పడిపోయి పాడైపోతూ ఉంటుంది. కానీ ఈ పద్ధతిలో మాడిన గిన్నెల్ని క్లీన్ చేశారంటే మీకు కొంచెం కూడా శ్రమ అనేది లేకుండా, గిన్నె మీద ఒక గీత కూడా పడకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే వాటర్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకున్న తర్వాత ఒక గరిటె కానీ లేదా స్పూన్ కానీ తీసుకుని ఈ విధంగా అడుగు భాగాన్ని కదుపుతూ ఉన్నట్లయితే మనకి బాగా అడుగు పట్టేసిన ఆ మాడు భాగం అంతా కూడా ఇలా వాటర్లో పైకి తేలిపోతుందండి. చూసారు కదా, ఇలా చిన్న చిన్న అచ్చుల్లాగా మాడంతా కూడా ఊడిపోయి వచ్చేస్తుంది. ఈ విధంగా ఒక 5 మినిట్స్ మళ్ళీ మరిగించుకుంటూ మీరు స్పూన్ తోటి కానీ గరిటెతో కానీ ఇలా అన్ని వైపులా కూడా క్లీన్ చేసుకోవాలి. నేనైతే మొత్తం అన్ని వైపులా కూడా మాడనేది ఈ విధంగా గరిటెతో కదిపేశాను. అదంతా కూడా ఊడిపోయి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని వంపేసి మనం గిన్నెని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, నేను ఈ గిన్నెలో వాటర్ అంతా కూడా ఇలా జాలి గిన్నెలో వేసేసుకుంటున్నాను. మనం డైరెక్ట్గా సింక్లో వేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా సింక్ గడ్డు పడిపోయి మళ్ళీ వాటర్ అనేది వెళ్ళడం ఆగిపోతుంది. అందుకని ఇలా జాలి గిన్నెలో వేసుకున్నాను. చూడండి, మాడు భాగం అంతా ఇలా చిన్న చిన్న అచ్చుట్లా ఊడొచ్చేసింది. ఇప్పుడు ఈ స్టీల్ గిన్నెని చూసారంటే అంత దలసరిగా పట్టిన మాడు భాగం అంతా ఊడిపోయి వచ్చేసింది. మనకి గిన్నె కూడా చాలా చాలా నీట్గా అయిపోయింది. ఇక సైడ్ల వైపు కొంచెం మాడు అనేది ఉంది. అది మనం స్పూన్తో కొంచెం ఇలా గీకినట్లయితే అది కూడా చక్కగా ఊడిపోయి వచ్చేసింది. ఎందుకంటే మనం వాటర్ని బాగా మరిగించుకుని ఉన్నాం కాబట్టి అదంతా నానిపోయి ఉంది. చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మాడ్ అనేది కొంచెం కూడా లేకుండా వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు కొంచెం విమ్ జెల్ కానీ లేదా విమ్ సోప్ కానీ ఏదో ఒకటి వేసుకుని గిన్నెని మనం ఎప్పటి మామూలుగా క్లీన్ చేసుకుంటే మళ్ళీ నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను కొంచెం విమ్ జెల్ వేసి క్లీన్ చేస్తున్నాను. ఇలా బాగా మాడిపోయిన గిన్నెల్ని ఒక 2-3 రోజులు నానబెట్టి స్క్రబ్బర్ తోటి గీకి ఇలా చాలా రకాలుగా క్లీన్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా అవి అంత క్లీన్గా అయితే రావండి. కొంతమంది అయితే ఇలా మాడిన గిన్నెల్ని క్లీన్ చేయలేక ఇంకా అలాగే వదిలేసి వాడటం మానేస్తారు. అదేం అవసరం లేదండి. ఈ చిన్న టిప్తో ఎంత మాడిన గిన్నెలైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయి. కిచెన్ రిలేటెడ్ వీడియోస్ అండ్ యూజ్ఫుల్ టిప్స్ అనే ప్లేలిస్ట్లోని మనకి ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అనేవి ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఒకసారి వీడియోస్ చూసి నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే చూసారు కదా, నేను గిన్నె అయితే ఈజీగా క్లీన్ చేసేసాను. ఒక క్లాత్ పెట్టి మొత్తం అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, అసలు ఎక్కడా కూడా మనకి మాడు పట్టిన ఆనవాళ్ళు కూడా లేకుండా చాలా చాలా నీట్గా క్లీన్ అయింది. అలాగే ఒక చిన్న గీత కూడా పడకుండా నీట్గా క్లీన్ చేసుకున్నాము. ఇలా ఈ టిప్తో కొంచెం కూడా శ్రమ అనేది లేకుండా ఎంత మాడిన గిన్నెలైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నేను క్లీన్ చేయకముందు చూడండి, ఇంత మందంగా అడుగు అనేది పట్టేసి నల్లగా మాడిపోయింది. ఇలా బాగా మందంగా అడుగు పట్టేసిన గిన్నెను ఈ విధంగా ఎలాంటి శ్రమ లేకుండా ఈజీగా ఈ చిన్న టిప్ తోటి క్లీన్ చేసి చూపించాను. ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.